ది బెస్ట్ అకాడమీ. వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల క్రీడా సంబంధిత అంశాల గురించి తరచూ మన వార్తల్లో చూస్తున్నాం. అందులోనూ ముఖ్యంగా ప్రతిష్టాత్మక విశ్వ క్రీడలు ప్యారిస్లో ముగిసిన ఒలింపిక్స్ గురించి కానివ్వండి, పారాలింపిక్స్ గురించి కానీ చూసాము. అలా రీసెంట్గా క్రికెట్కి సంబంధించి వరల్డ్ కప్స్ రిలేటెడ్గా కానివ్వండి, లాస్ట్ ఇయర్ నవంబర్ మంత్లో వార్తలు నిలిచిన మెన్స్ వన్డే వరల్డ్ కప్ గురించి కానివ్వండి, లేదంటే రీసెంట్గా ముగిసిన T20 వరల్డ్ కప్లో భారత్ సాధించిన విజయం గురించి, ఇవన్నీ కూడా కొంత ఫోకస్ చేయండి. ఈరోజు హాకీకి సంబంధించి చైనా ఆతిథ్యంలో, చైనా వేదికగా నిన్నటి రోజున ముగిసిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. వరుసగా రెండవసారి ఈ ఘనత సాధించింది. సో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ ఎవరిపైన అంటే ఆతిథ్య జట్టు. ఎవరి ఆతిథ్యంలో అంటున్నాను? చైనా. సో చైనా పైన 1-0 గోల్స్తో గెలవడం జరిగింది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ క్రీడలు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ రిలేటెడ్గా ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 2011 ఫస్ట్ ఛాంపియన్షిప్ ఈ ఇయర్లో స్టార్ట్ అయింది. గుర్తుంచుకోండి, ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2011లో స్టార్ట్ అయింది. అండ్ ఎవరు నిర్వహిస్తారంటే ఏషియన్ హాకీ ఫెడరేషన్ వారు ఈ క్రీడలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ముగిసిన ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తము 6 జట్లు తలపడ్డాయి. డిఫెండింగ్ ఛాంపియన్గా భారత్ బరిలోకి దిగింది. అంటే లాస్ట్ టైం భారత్ విజేత అన్నట్టు. సో డిఫెండింగ్ ఛాంపియన్గా భారత్ బరిలోకి దిగింది. ఆతిథ్య జట్టు అయిన చైనా పైన గెలుపొందింది 1-0 తేడాతో. మరి ఈ ఒక్క గోల్ సాధించిన వారు ఎవరంటే మన ఇండియన్ హాకీ డిఫెండర్ ఎవరైతే ఉన్నారో జుగ్రాజ్ సింగ్ గారు గోల్ని సాధించడం జరిగింది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్ వరుసగా రెండవసారి ఈ ట్రోఫీని సాధించడం జరిగింది. అత్యధిక సార్లు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా, అత్యధిక సార్లు టైటిల్ని గెలిచిన జట్టుగా భారత్ నిలిచింది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇలా క్రీడా సంబంధిత అంశాల గురించి ఆతిథ్యం ఎవరు ఇస్తున్నారు, భారత్కు సంబంధించిన ప్రత్యేకతలు కానీ వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. మన అందరికీ తెలుసు రీసెంట్గా విశ్వ క్రీడల్లో భారత్ సాధించిన ఘనత, హాకీలో మెడల్ వచ్చింది, మనకి బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఓకేనా? అందులోనూ ముగింపు వేడుకల్లో పతాకధారిగా, భారత పతాకధారిగా PR శ్రీజేష్ గుర్తుంచుకున్నాం మనం. సో ఇవన్నీ కూడా లింక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి తరచూ వార్తలు నిలుస్తున్న టాపిక్స్లో ఐఐటీస్ గురించి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. మరొకసారి చెప్తున్నాను, మనం దాదాపు ఎవ్రీ 15 డేస్లో అట్లీస్ట్ ఒక 3 to 4 టాపిక్స్ అయితే ఐఐటీస్ రిలేటెడ్గా వార్తలు చూస్తున్నాము. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఐఐటి మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వారు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసిన, గుర్తుంచుకోండి, పోకస్. ఈ పోకస్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండిజినస్గా తయారు చేశారు, పోర్టబుల్ పాయింట్ ఆఫ్ కేర్ అల్ట్రాసౌండ్. పోకస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? పోర్టబుల్ పాయింట్ ఆఫ్ కేర్ అల్ట్రాసౌండ్. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే క్రీడాకారులు, సో క్రీడాకారులకి తరచూ ఇంజురీస్, గాయాల పాలవడం ఇవందరూ చూస్తూ ఉంటాం మనం. సో వాటిని గుర్తించే ఒక స్కానర్ ఇది. ఫోకస్ అనేది ఒక స్కానర్. సో క్రీడాకారులకు సంబంధించిన గాయాలను సులభంగా గుర్తించే ఒక స్కానర్ ఫోకస్ని అభివృద్ధి చేస్తూ వార్తలు నిలిచిన ఐఐటి ఏది అంటే ఐఐటి మద్రాస్. అందులోనూ ఐఐటి మద్రాసే అత్యధిక సార్లు వార్తల్లోకి వస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఐఐటి రిలేటెడ్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్ ఏ ఐఐటి వార్తల్లోకి వచ్చింది, వారి యొక్క ఇన్నోవేషన్ ఏంటి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సేమ్ ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన సైటాప్. సో దీని యొక్క ఉద్దేశం ఏంటి చూద్దాం. సైక్లిక్ ట్రాన్స్పరెంట్ ఆప్టికల్ పాలిమర్ మెటీరియల్. దీని యొక్క ఇది ఎందులో ఉపయోగపడుతుందంటే ఎలక్ట్రానిక్ డివైజెస్లో కానివ్వండి, ముఖ్యంగా డేటా స్టోరేజ్, ఎన్క్రిప్షన్ వీటి విషయంలో ఇది అద్భుతంగా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు వార్తల్లో నిలిచారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన సైటాప్, అదేమో ఫోకస్. అండ్ యునెస్కో తరచూ వార్తల్లోకి వస్తుంది. రీసెంట్గా భారత ఆతిథ్యంలో గత జూలైలో జరిగిన సదస్సు గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. సో యునెస్కో రిలేటెడ్గా మనం చాలా లిస్టుల గురించి చూస్తూ ఉంటాం. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్స్ అని, ఇటువంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యునెస్కోకి సంబంధించి రీసెంట్గా ఏం లిస్ట్ వార్తల్లోకి వచ్చిందంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఏషియాలో ఉన్నాయో అందులో కూడా మోస్ట్ ఫోటోజెనిక్ లిస్ట్ని ఎవరు
రూపొందించారంటే టైమ్స్ ట్రావెల్ వారు. ముఖ్యంగా ఇది టూరిజం రిలేటెడ్గా ఎక్కువగా రిపోర్ట్స్ కానీ ర్యాంకింగ్స్ కానీ ఇస్తుంది. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆసియాలో ఉన్న ఏవైతే ఉంటాయో వాటిని అన్ని పరిగణలోకి తీసుకొని అందులో కూడా ఫోటోజెనిక్గా అద్భుతంగా ఏది ఉంటుంది అని చెప్పేసి ఒక ర్యాంకింగ్ అనేది ఇచ్చారు. అందులో కంబోడియాలోని అంకోర్వాత్ గురించి మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. అంతేందుకు అంకోర్వాత్ గురించి మనం భారతదేశంలోని యునెస్కో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి లాస్ట్ టైం టెంటేటివ్ లిస్ట్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఉనాకోటి త్రిపురలో ఉంటుంది కదా, ఉనాకోటిని అంకోర్వాత్తో మనం కంపేర్ చేయొచ్చు అని చెప్పేసి చాలాసార్లు చూస్తున్నాం. అంకోర్వాత్ టాప్ ఫోటోజెనిక్ సైట్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లోనే ఫోటోజెనిక్ సైట్గా టాప్ పొజిషన్లో నిలిచింది. సెకండ్ మన తాజ్మహల్, థర్డ్ వచ్చేసి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. సో ఈ 3 గుర్తుంచుకోండి. ఇక 10th పొజిషన్లో హంపి. ఇక యునెస్కోకి సంబంధించి కూడా మనము అబ్జర్వ్ చేయాలంటే యునెస్కో హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 8th ఇండియా వాటర్ వీక్ 2024 అనేది వార్తల్లోకి వచ్చింది. సో వాటర్ వీక్స్ గురించి ఇప్పుడు అంతేందుకు మనం సెప్టెంబర్ మంత్ మొత్తాన్ని కూడా పోషణ మంత్గా మనం నిర్వహించుకుంటున్నాం. థీమ్స్ ఇంపార్టెంట్. వారోత్సవాలకు సంబంధించిన థీమ్స్ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో భారత ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వారు 8th ఇండియా వాటర్ వీక్ని నిన్నటి రోజున సెప్టెంబర్ 17th నుండి 21st వరకు నిర్వహిస్తున్నారు. వాటర్ వీక్ సో ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పరిధిలో. మరి థీమ్ ఫోకస్ చేయాలి కదా. థీమ్స్ని ఎప్పుడైనా ఇంగ్లీష్లోనే చూడండి, ట్రాన్స్లేట్ చేయకండి. ఇంగ్లీష్లోనే అని కూడా నేను చెప్పాను. థీమ్ కానీ వార్తలు ఇచ్చిన పుస్తకాల పేర్లు కానీ ఏ లాంగ్వేజ్లో అయితే వార్తల్లోకి వస్తే అదే లాంగ్వేజ్లో గుర్తుంచుకోవాలి. ఇక్కడ థీమ్ తెలుగులో ఉంటే ఆల్ ఇండియా మనకి ఏ ఎగ్జామ్ జరిగినా కూడా ఆ థీమ్ని తెలుగులోనే గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవాలి. హిందీలో ఉంటే హిందీలోనే గుర్తుపెట్టుకోవాలి. సో పార్ట్నర్షిప్స్ అండ్ కోఆపరేషన్ ఫర్ ఇంక్లూజివ్ వాటర్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ అనేది థీమ్. ఈ సంవత్సరం థీమ్ ఇండియా వాటర్ వీక్. అండ్ మనందరికీ తెలుసు జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ గురించి రీసెంట్గా మనకు భారతదేశంలో ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలవ్వడం ఇవన్నీ చూస్తున్నాం. సో జమ్మూ కాశ్మీర్ ముఖ్యంగా ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 ఫ్రమ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దాదాపు 5 ఏళ్ల తర్వాత ఆర్టికల్ 370ని తొలగించిన 5 ఏళ్ల తర్వాత లేదంటే జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో ఎన్నికల సంఘం నిర్వాహకులు ఓట్ కా త్యోహార్ అనే ఒక థీమ్ సాంగ్ని రిలీజ్ చేశారు. ఓటర్లో అవగాహన కల్పించడం. ఇవన్నీ ఎలక్షన్ రిఫార్మ్స్. ఎన్నికలకు సంబంధించి ఓటర్లలో అవగాహన కల్పించడానికి ఓట్ కా త్యోహార్ అనే థీమ్ సాంగ్ని రీసెంట్గా లాంచ్ చేశారు. అండ్ నెక్స్ట్ వినేత్ర అనే ఒక ఫెసిలిటీని రీసెంట్గా ఐఎన్ఎస్ శాతవాహన విశాఖపట్నం వద్ద ఇండియన్ నేవీ అధికారులు లాంచ్ చేయడం జరిగింది. వినేత్ర ఫెసిలిటీ వినేత్ర ఫెసిలిటీని ఎక్కడ లాంచ్ చేశారని అడగవచ్చు. ముఖ్యంగా ప్రిపేర్డ్నెస్. సో ఇండియన్ నేవీకి సంబంధించి ఎటువంటి సమయంలో అయినా కూడా ప్రిపేర్గా ఉండే విధంగా ప్రిపేర్డ్నెస్లో భాగంగా దీన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులను కనుక పరిశీలిస్తే జోర్డాన్ కింగ్గా ఎవరున్నారు? అబ్దుల్లా II ఉన్నారు. సో జోర్డాన్ కింగ్ అబ్దుల్లా II రీసెంట్గా ఆ దేశ ప్రధాని రాజీనామాని యాక్సెప్ట్ చేశారు. కొత్త ప్రధానిగా ఎవరిని నియమించారు? ఇక్కడ 2 వ్యక్తులు ఆల్రెడీ ప్రధానిగా ఉన్న సో జోర్డాన్ దేశానికి ప్రధానిగా ఉన్న బిషర్ అల్ కసావ్నే తన రాజీనామాని యాక్సెప్ట్ చేశారు. కొత్తగా ఎవరిని ప్రధానిగా నియమించారంటే జఫర్ హసన్ని ప్రధానిగా నియమించడం జరిగింది. గుర్తుంచుకోండి. ఎడ్యుకేటెడ్ టెక్నోక్రాట్ పిఎంగా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఓకేనా? సో ఏ దేశంలో అయినా కూడా ప్రధానిగా నియమించే అధికారం ఎవరికి ఉంటుందంటే ఆ దేశ అధ్యక్షులు. కొన్ని దేశాలు మనం రాష్ట్రపతి అంటాం, లేదా కొన్ని దేశాలు ఇంకా కూడా రాజులు ఉంటారు కదా వాళ్ళు. ఓకేనా? అండ్ మన దేశంలో కూడా నిన్నటి రోజున మనం చూసాము ఢిల్లీ. సో ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ గారు రాజీనామా చేశారు. ఎవరికి? లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా గారికి రాజీనామా చేశారు. మరి ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరిని పక్ష నాయకుడిగా ఎన్నుకోవడం జరిగిందంటే అతిషి గారిని. సో ఇటువంటి మనం చూడాల్సి ఉంటుంది. అండ్ వార్తలు నిలిచిన పుస్తకము శ్రీరామ ఇన్ తమిళగం అండ్ ఇన్సెపరబుల్ బాండ్ అనే ఒక పుస్తకం. ఆథర్స్ ఎవరంటే డికే హరి అండ్ డికే హేమహరి గారు. రీసెంట్గా లాంచ్ చేయబడుతూ వార్తల్లోకి వచ్చిన పుస్తకం.
ఈ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారంటే తమిళనాడు రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ రవి గారు లాంచ్ చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ రీసెంట్గా ప్యారిస్లోని లియాన్ వేదికగా జరిగిన వరల్డ్ స్కిల్స్ 2024లో భారత్ సాధించిన విజయం 4 బ్రాంజ్ మెడల్స్ని మరియు 12 మెడాలియన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని సాధించడం జరిగింది. ఎక్కడ జరిగిందని అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది, చైనాపై సాధించిన విజయం చైనా వేదికగా. అండ్ ఐఐటి మద్రాస్ వారు డెవలప్ చేసిన పోకాస్ ముఖ్యంగా క్రీడాకారులకు ఉపయుక్తంగా. ఐఐటి ఢిల్లీ వారు అభివృద్ధి చేసిన సైటాప్. అండ్ మోస్ట్ ఫోటోజెనిక్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఏషియా అనేది వార్తల్లోకి వచ్చింది. అండ్ ఇండియా వాటర్ వీక్ థీమ్ ఏంటి, ఎవరు నిర్వహిస్తారు, 8th ఇయర్. అండ్ జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల సందర్భంగా, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వోట్ కా త్యోహార్ అనే థీమ్ సాంగ్. అండ్ వినేత్ర కమిషన్డ్ ఎట్ ఐఎన్ఎస్ శాతవాహన విశాఖపట్నం అని చెప్పేసి. అండ్ జోర్డాన్ అధ్యక్షులు లేదా జోర్డాన్ రాజు ఆ దేశ ప్రధాని రాజీనామాను స్వీకరించారు, కొత్త ప్రధానిగా ఎవరిని నియమించారు. అండ్ శ్రీరామాయణ తమిళగం అనే ఒక పుస్తకం రీసెంట్గా వార్తలోకి వచ్చింది, ఆథర్స్ ఎవరు. నెక్స్ట్ వరల్డ్ స్కిల్స్ 2024 ముగిసింది, అందులో భారత్ సాధించిన ఘనత. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.